పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారితో కలిసి చేర్యాల పట్టణంలో రోడ్ షో మరియు కార్నర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యులు భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే రాజలింగం గారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। నేను ఒకటే అంటున్నా, 2014 అధికారాన్ని తీసుకొచ్చి తల్లి 2009లో మా అన్నం తెచ్చింది। ఇద్దరిని కంపేర్ చేద్దాం। మీకు ఎప్పుడైనా కష్టం నష్టం ఉంటే కుల మతాలకు అతీతంగా మా అన్న ఆయన ఎంపీ లాస్ట్లోనే కాదు, ఓల్డేజ్ హోమ్ ఇక్కడ కట్టించింది అన్న। మీ అందరు వేరు ఎంతమంది వృద్ధ మహిళలు తల్లి మా రాజగోపాల్ అన్న 15 కోట్ల రూపాయలు పెట్టి ఒక ముసలి తల్లులకు అనాథలకు ఇల్లు రూములు కట్టించింది। ప్రజా పాలన మీద చిత్తశుద్ధి ఉండాలే తప్ప కులం మతం పేరుతో చిత్తు పెట్టి ఓట్లు తీసుకోవద్దు। ఎవరైనా సరే మీరందరూ న్యాయ నిర్ణేతలు, ఇవాళ ఓటేసి గెలిపిస్తారు, రేపు పని చేయకపోతే ఈడ్ చౌకలు ఇచ్చిరేస్తారు। ఇలా కేసీఆర్ ఈడ్ చౌకలు ఇచ్చిరేలే, రేపు మమ్మల్ని కూడా అట్లా ఈడ్ చౌకలు ఇచ్చిరేస్తారు। నాకు అవకాశం ఇవ్వండి తల్లి। నేను ఈ 5 ఏళ్లలో ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నా అంటే, నా వెంక రేవంత్ నుండు, నా వెంక కొమ్మూరు ప్రతాప్ నుండు, నా వెంక రాజగోపాల్ నుండు, నా వెంక కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు మంత్రి। కాబట్టి ఇక్కడ అన్న మా అన్న రాజలింగం గౌడ్ అన్న కూడా ఉండు, మా అందరికి బీజేపీ ఆశీర్వాదం ఉంది, మా అందరికి శ్రీరాములు గారు కూడా ఇక్కడ మా చేనేత సంఘం నుంచి। నేను ఒక్కటే చెప్తున్నా, ఇక్కడ డాక్టర్ పరమేశ్వర్ గారు ఇక్కడ ఇంతకుముందు గతంలో ఎంపీపీగా ఉన్నటువంటి వ్యక్తులు, మేమందరం అన్నతమ్ములే ఉండి మీ అందరికీ సేవలు చేసుకుంటాం తల్లి। నేను ఒక్కటే చెప్తున్నా, నాకు మే 13వ తారీఖు నాడు నన్ను ఓటేసి నన్ను పార్లమెంట్కు పంపించండి। మన పార్లమెంట్ లో మనకున్న సమస్యలు పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది। నరేంద్ర మోడీ చెప్తాడు 10 ఏళ్ల నుంచి ఏం చేసిండు, ఢిల్లీలో కూర్చోనుండు, ఇలా మళ్ళీ వచ్చిన ఓటేయి అంటాడు, కులం పేరుగా మతం పేరుగా। మరి 10 ఏళ్ల నుంచి మన కష్టాలు ఏం దూరం చేసిండు చెప్పండి। కేసీఆర్ కి మద్దతు ఇచ్చిండు, కేసీఆర్ దోసుకొని 9 కోట్లు అప్పు చేస్తే ఈ బొక్కలు వేయాలి కదా, 9 లక్షల కోట్లు చేస్తే లోపల వేయాలి కదా, వేయలేదు, ఎందుకు వేయలేదు? ఇద్దరు కలిసి మాట ముచ్చట చేసుకుని వ్యాపారం చేసుకుడు। ఇవాళ ఉత్సాహవంతుడు, మంచి సేవ చేయాలన్న లక్ష్యంతో చామల కిరణ్ కుమార్ మీ ముందుకు వచ్చిండు। ఆయనకు మీ అందరూ ఆశీస్సులు ఉండాలి। ప్రతాప్ అన్న అయితే తెలుసు, రాజలింగం గారు అంటే మనకు తండ్రి లాంటి వాళ్ళు, ఎటువంటి లీడరో మీ అందరికి తెలుసు, నిస్వార్థంగా నిజాయితీగా ఎంత సేవ చేసిండు। అదేవిధంగా వేదిక నుంచి పెద్దలు మండలి శ్రీరాములు గారు ఉన్నారు, కొండలీడు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు, డాక్టర్ పరమేశ్వర్ గారు ఉన్నారు, అందరూ వేదిక నుంచి పెద్దలు మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు। రాజకీయ ప్రసంగం నేను చేయగానే ఒకటి 2 విషయాలు మాత్రం చెప్తా। ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేసీఆర్ దగ్గర రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా మనుగడ సాధించలే, బ్రోకర్ గారు జోకర్ గారు అంతా తప్ప ఇవ్వడం లేడు। హరీష్ రావు లీడరా? హరీష్ రావు ఎప్పుడు లీడరు? ఆయన పిఏ, కేసీఆర్ దగ్గర పిఏ పని చేసిండు, అవునా కదా? పిఏ పని చేసిన వాడిని ఆ పల్లరాజరెడ్డి బ్రోకర్ పెద్ద, ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చిండు, ఎమ్మెల్యే పదవి ఇచ్చిండు। పల్లరాజరెడ్డి రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే పనికొస్తాడా? ఎమ్మెల్యే పనికొస్తాడా? పైసలతోటి దొంగలతో గెలిచిండు పల్లరాజరెడ్డి। ఆయన రాజకీయ ప్రోత్సాహం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది పల్లరాజరెడ్డి? తెలంగాణ ఉద్యమం ఉన్నారా? మీరందరూ నన్ను తెలంగాణ 2009లో నన్ను ఎంపీగా గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అందరితో కలిసి పార్లమెంట్ లో వెళ్లిపెట్టి తెలంగాణ ఇచ్చేవారు నేను। అప్పుడు ఎడమనుకుని పల్లరాజరెడ్డి ఉన్నారా జనగామ? అసలు జనగామకు ఏ ఊరు ఏది? జనగామకి ఏం సంబంధం ఇది? ఎక్కడికి వెళ్ళి వచ్చిండు? ఈ అమ్మ ఎక్కడికి వెళ్ళో వచ్చి పారాచూట్లో వచ్చి పైసలు ఖర్చు పెట్టి దొంగోట్లు నమోదు చేసి గెలిచిండు। ప్రతాపన్న తప్పు చేసి నన్ను ఒక్కనాడు పిలుస్తాడు, ఏమంటే 2 రోజులు తిరిగిపోయి నా కొడుకులు ఉరికిస్తున్నారు కొడుకుని। నిజంగా చెప్పాలంటే ప్రతాపన్న సేవ చేసింది కాన్ఫరెన్స్ కి।
కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు అంటే ఒక చరిత్ర ఉన్నాయని కుటుంబంలో ఇంకా పేదల కోసం కష్టపడ్డ వ్యక్తి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి. ఎక్కడ మీ భవిష్యత్ పాడుగాను ఆ భోగం నుంచి పడాడు. ఇప్పుడు మీకు ఏం చెప్తున్నా, ఒక శుభవార్త ఏం చెప్తున్నా అంటే, మొన్న టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేసి ఫోన్ ట్యాపింగ్ చేసి పోలీస్ జీపుల పైసలు తీసుకొచ్చి మొత్తం 39 మంది ఎమ్మెల్యేలు గెలిచింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం వచ్చి ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు అవుతుంది. దాంట్లో ఒక్కొక్కటి బయటపడుతున్నది. రేపొద్దున ఈ మ్యాటర్ కోర్టుకు పోతుంది. కోర్టుకు పోయిన తర్వాత అధికార దుర్వినియోగంతో గెలిచిన ఎమ్మెల్యేలు 38 మంది వాళ్ళ సభ్యత్వం తీర్పిస్తూ వస్తుంది కోర్టు నుంచి. నేను ధర్మం వైపు న్యాయం వైపు నేను చెప్తున్నాం. ధర్మంగా న్యాయంగా కేసీఆర్ మొన్న గెలవలేదు 39 సీట్లు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగం చేసి పోలీసులు వాడుకొని పైసలు మంచికి వచ్చింది. అవునా కాదా? మరి అటువంటి వాడు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అవుతుంది. నువ్వు ఎవరో వాళ్ళ గాల్లోకి కూర్చున్నావు, భయపడతావా? ఏం లేనప్పుడే కేసీఆర్ వ్యతిరేకంగా నేను మునుగోడులో రాజీనామా చేసి ఎట్లా కొట్టినా నన్ను ఎవరు అవుతుంది. బ్రోకర్ గారు కూడా వచ్చిండు. ఇప్పుడు వయసు 100 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. అవునా కదా? ఉత్తరప్రదేశ్ కేసీఆర్ నిలబట్ల పాల్గొనడం అనుకుంటే 3 నెలలు టెండర్ పట్టించినాం. 30 నీళ్ళు పంపించారు కేసీఆర్. చెప్తారా? అంటే అప్పుడే గట్లుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వీళ్ళు ఎవరైనా బయట తిరగనిస్తామా? నీ అమ్మాయి అయ్యా జాగ్రత్త కేసీఆర్ 33 జిల్లాలు చేసిండు. అల్లుడికో జిల్లా ఇచ్చిండు, కొడుకో జిల్లా ఇచ్చిండు. ఎవరు ఏమన్నా 33 జిల్లాలు 20 జిల్లాలు చేస్తున్నారు. ఒకప్పుడు చేరియాలంటే జనగాం అంటే వరంగల్ జిల్లా అంటే ఎంత బాగుండేది. ఈ హరీష్ రావు తీసుకొచ్చి ఆయనకి ఇష్టం వచ్చినట్టు మండలాలు చేసిండు. ఆయన జిల్లాలో పెత్తనం పెట్టుకుండు. మీకు పోలీసులు కావాలంటే హుస్నాబాద్ పోవాలి, ఒకదానికో సిద్దిపేట పోవాలి, ఒకదానికో ఇంకో దగ్గర పోవాలి. చేరియాలలో ఎన్ని కష్టాలు వచ్చినాయి. హరీష్ రావు జోబ్ అనుకుంటున్నా, జోబ్ సంస్థ అనుకుంటున్నా. ఇది హరీష్ రావు ఊరా? ఇది ఆయన గడ్డలు ఆయన అవన్నీ గిరీష్ నాయుడు అంతా పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత హరీష్ రావు కూడా పక్కన వస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు అప్పు చేసి కట్టి ప్రాజెక్టు కూలిపోయింది. కాంగ్రెస్ పార్టీ కట్టిన నాగార్జున సాగర్ డ్యామ్ 70 ఏళ్ళు అయింది. కూలిపోయిందా? శ్రీరామ్ సాగర్ కూలిపోయిందా? మరి హరీష్ రావు అన్ని లక్షల కోట్లు ఎన్ని కమిషన్ సంపాదించాడు? అప్పుడు ఎవరు నీటిపారుదల శాఖ మంత్రి? మరి ఇప్పుడు దర్యాప్తు మొదలైంది. ఉంటాడా మనోడు బయట? ఒకటే పొద్దుకి తిరుగుతున్నావు కదా, ఈ తిరుగుడు బంద్ చేయి గెలిచేట పోయి పడుకోపో. వదిలిపెట్టమా? 10 ఏళ్ల పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేసీఆర్ కుటుంబం దోసుకునేంత కత్తిస్తాం. మొత్తం వాళ్ళు దర్యాప్తు చేసి మొత్తం జైలు పడేస్తాం. పడేయాలా వద్దా? ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? నువ్వు అందరూ ఎంపీలం. ఆ రోజు మీరు నన్ను ఆశీర్వదించి జనగామ నియోజకవర్గం హైయెస్ట్ మెజారిటీ ఇచ్చి నాకు గెలిపించిన ఎంపీగా మీ అందరి కోసం సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో కొట్లాడి తెలంగాణ తీసుకురాలే. కేసీఆర్ ఒక్కడని కూడా వచ్చిన తెలంగాణ ఏదో ఆయన కొడుకు, ఆయన తర్వాత ఆయన ముఖ్యమంత్రి, ఆయన తర్వాత ఆయన కొడుకు ముఖ్యమంత్రి అంటే ఆయన బిడ్డంట, అల్లుడంట అంటే ఇదొక తెలంగాణ రాష్ట్రం కాదు, ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు. తెలంగాణ రాజ్యానికి నేను రాజుని, నా తర్వాత నా కొడుకు నీ అమ్మ వదిలిపెట్టేది లేదు. వదిలిపెట్టవా? ఈసారి మీరు చేయాలా? ఈ ప్రాంత ప్రజలందరూ మీరు ఆలోచించుకోవాలంటే వాళ్ళు లోపలెట్టుగా మీ ముందు బిడ్డ పార్లమెంట్ సభ్యులు అంతకుముందు గతంలో నన్ను ఆశీర్వదించరు. ఈసారి నా తమ్ముడిని గెలిపించారు. మీరు గెలిపిస్తారా?